ఒక పక్కన యుద్ధం జరుగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధము. అమెరికా గూడా దీనిలో తలపడుతోంది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా గూడా ఇరాన్ మీద తన ఆధిపత్యం చెలాయించేందుకు యుద్ధం కొనసాగిస్తూ ఉంది. అలాగే యుద్ధ పర్యవసానాలన్నీ గూడా మనం ప్రతిరోజు గూడా అప్‌డేట్ చేసుకుంటూనే ఉన్నాము. ఏమేమి ధరలు పెరుగుతూ ఉన్నాయి? ఎలాంటి క్రైసిస్ ఒస్తూ ఉన్నాయి? ఏ ఏ దేశాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి? ముఖ్యంగా భారతదేశం సంబంధించిన సంతతి ఇతర దేశాల్లో స్థిరపడిన వాళ్ళందరూ గూడా మళ్ళా తిరిగి ఇండియాకొచ్చే ప్రయత్నం జేస్తూ ఉన్నారు. సో, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి తరుణంలోని ఒక రకంగా అమెరికాలో ఉన్న ఇండియన్స్ గూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది గూడా జూస్తూ ఉన్నాము. అమెరికా గూడా నిజంగానే ఈ యుద్ధంలోన వాళ్ళు గూడా కొంత లాస్ అవుతూ ఉన్నారు. అందుకే వెనకడుగు వేసేందుకు ట్రంప్ అనేక రకాల ప్రయత్నాలు జేస్తూ ఉన్నాడు. అంటే నేను వెనకడుగు వేశాను అని అనిపించుకోకుండా కర్ర విరగదు పాము చావదు అన్నట్లుగాను ఏదో ఒక రకంగా సైడ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు తప్పించుకోవడానికి. ఇలాంటి టైంలోని కోవిడ్ మనం గతంలోన ఏదైతే దాదాపు 2 ఏళ్ళు నరకం జూసామో, ఆ కోవిడ్ మరలా గూడా విజృంభిస్తోంది. ఈ యుద్ధ వాతావరణంతోనే ప్రజలు భయపడిపోయి భయభ్రాంతులవుతూ ఉన్నారు. ఒక పక్క ఎకనామికల్ క్రైసిస్ వచ్చేస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి టైంలో మళ్ళా కరోనా విజృంభిస్తోంది అనే వార్త వినిపిస్తూ ఉంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవము అనేది చూసుకుంటే జనరల్‌గా ఒక రిపోర్ట్ ప్రకారము అందిన విషయం చూసుకుంటే అమెరికాకి సంబంధించి అమెరికాలో ప్రస్తుతం మళ్ళీ కోవిడ్-19 విస్తరిస్తోంది. కేసులు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. దాదాపు 25 రాష్ట్రాల్లో కోవిడ్-19కి సంబంధించిన లక్షణాలు కనిపించాయి అని చెప్పేసైతే అమెరికా కొన్ని పత్రికలు వెల్లడించడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి దీంతో అమెరికా ప్రజలందరూ కూడా హాస్పిటల్స్ వైపు అయితే పరుగులు తీస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా ఇక్కడ చూసుకుంటే మనకి ప్రశాంత వాతావరణం ఉన్న అంటే యుద్ధానికి ముందు ట్రంప్ అసలు యుద్ధానికి ముందు ఉన్న వాతావరణాన్ని యుద్ధం తరువాత వాతావరణాన్ని పూర్తిగా అల్లకల్లోలం చేసేశాడు. దీంతో పాటు ప్రకృతి విపత్తు కూడా అనుకోవచ్చు. ఇప్పుడు కరోనా కూడా విజృంభిస్తోంది అనే వార్తలైతే వినిపిస్తుంది. అయితే ముఖ్యంగా BS.3.2 BS.3.2 అనే కొత్త వేరియంట్ చాలా వేగంగా ఫాస్ట్‌గా విస్తరిస్తోంది. కోవిడ్ కంటే ఇంకా ఇది బలంగా ఉంది అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయం మీద చాలా తర్జన భర్జన అవుతూ ఉన్నారు. అంటే అసలు కోవిడ్ కన్నా ఇది డేంజరా? ఇది దానికన్నా ఇంకా ర్యాపిడ్‌గా వెళుతూ ఉంది. సో, చాలా మంది హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. అనేక రకాల కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. కేసుల శాతం పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి గూడాను అని భయపడుతూ ఉన్నారు. సో, ఇలాంటి టైంలో ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకొచ్చిన లక్షణాలకు సంబంధించి గాని, ఇవన్నీ కూడా టెస్టులు నిర్వహించిన టైంలోని పరీక్షల్లో సుమారు 130 మందికి పైగా కూడా ఈ కొత్త వేరియంట్ సోకినట్లుగా వీళ్ళు నిర్ధారణ కావడం అయితే జరిగింది. ఇది మరింత ఆందోళనని కలిగిస్తోంది. సో, 130 మంది అనంటే అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ఇది ఎవరి నుంచి ఇంకా ఎవరెవరికి పాకింది, వాళ్ళ రిలేషన్స్ అంటే ఇంటిలో ఉన్న వాళ్ళు గాని, లేదా కమ్యూనిటీస్ కి సంబంధించిన వాళ్ళు గాని, ఎవరెవరు ఉండుంటారు వాళ్ళతోని. సేమ్ మనం గతం కోవిడ్‌లో ఎలా అయితే చూసామో, సో దానికి సంబంధించిన ఆ రకమైన చెకింగ్స్ అనేవి అన్నీ జరుగుతూ ఉన్నాయి. హెల్త్‌కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈ టెస్టులనైతే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ కొత్త వేరియంట్ మూలాలు ఈ BS.3.2 ఇది ఎలా సోకింది అసలు? ఎలా వచ్చింది అనేది వైద్యులు దీని మీద పరీక్షలు జరుపుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? మనకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా చైనాకి సంబంధించి గబ్బిలాలకి సంబంధించి ఆ సూప్ తాగడము, దాని ద్వారా వైరస్ వ్యాప్తి చెందడము ఇలాంటి వార్తలు విన్నాం. అంతేకాకుండా చైనా వైరస్‌నే పూర్తిగా తయారు చేసి విడిచిపెట్టింది అనేది కూడా విన్నాం. సో, దీనిపైన గూడాను అసలు ఈ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వైరస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? యుద్ధం జరుగుతున్న టైంలో గూడా రకరకాల వ్యాధులు విజృంభిస్తాయి అనేది మనం వింటూ ఉన్నాం. యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టమే గాకుండా ప్రాణ నష్టము, అలాగే కొన్ని శరీర భాగాలను కోల్పోతూ ఉంటారు. అలాగే ఆ బాంబుల దాడి, ఆయుధాలు ఏవైతే ఉపయోగిస్తూ ఉంటారో వాటికి సంబంధించి ఆ యురేనియం ఉత్పత్తులకి సంబంధించి గాని, లేదా బాంబ్ వెపన్స్ కి సంబంధించి గాని, ఇవన్నీ గూడా ఎక్కడైతే ఒక స్పాయిల్ అయిపోతుందో వాతావరణం అంతా, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో, ఇలాంటి టైంలోని అక్కడ ఉన్నవాళ్ళు అనేక రకాల మంది వాళ్ళ అవయవాలను కూడా కోల్పోతూ ఉంటారు. ఎక్కువ బ్లడెడ్ ప్లేసెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా కొత్త కొత్త క్రిమి కీటకాలను పుట్టిస్తాయి. వైరస్‌లను కూడా పుట్టించే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త వ్యాధులు వచ్చేస్తాయి వాళ్ళకి. సో, ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. మరి ఇలాంటి టైంలోనే ఈ BS.3.2 అనేది రావడము కాస్త ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకుంటే నెదర్లాండ్స్ నుంచి అమెరికాకు వచ్చిన ఒక వ్యక్తిలోని ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్లుగా కనుగొన్నట్టు ఇక్కడ మనకైతే తెలుస్తుంది. అతని ద్వారానే ఇది వ్యాపించింది అని అయితే భావిస్తున్నారు. అంటే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వైరస్
సోకిన వారిలోని అసలు ఎలా ఉంటుంది? ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి వీళ్ళల్లో BS 3.2లోని? వీళ్ళకి జ్వరం వస్తుంది. దగ్గు మాత్రమే గాకుండా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా రోగనిరోధక శక్తి వేగంగా క్షీణించడము. అంటే కంప్లీట్‌గా గూడా మనం కోవిడ్‌లో ఏదైతే సేమ్ రోగనిరోధక శక్తి అనేది దాంతో పోరాటం చేసామా మనం. సో, అలాంటి లక్షణాలే ఖచ్చితంగా దీనికి గూడా వచ్చేటట్టుగా గూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వేగంగా క్షీణించి వాళ్ళకొక రకమైన ఆందోళననైతే కలిగిస్తుంది. సో, దగ్గుంటుంది, ఫీవర్ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ మనం అప్పుడు గూడా చూసాం మనం. సో, దీని వలన బాధితులు ఇతర ఇన్ఫెక్షన్స్‌ని గూడా సులువుగా గురయ్యే అవకాశం ఉంటుందని జెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే ఇక్కడ హెచ్చరించడం జరిగింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న కోవిడ్ వ్యాప్తితోని సాధారణ ప్రజలతో పాటు చేదు జ్ఞాపకాలు మళ్ళీ మొదలవుతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలోని ఇప్పటికి గూడాను ఎవరిని కదిలించినా గూడా కోవిడ్ టైంలోన ఏదైతే అనారోగ్యానికి గురయ్యామో అప్పుడు ఇచ్చిన వ్యాక్సిన్స్ గానియండి, లైట్‌గా అందరికీ గూడా లైట్‌గా టచ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. అంటే రోగనిరోధక శక్తి చక్కగానే ఉన్న వాళ్ళకి ఒక 4, 5 రోజులు ఫీవర్ లాగా వచ్చి, కాఫ్ లాగా వచ్చి మళ్ళా నార్మల్ అయిపోయారు. రోగనిరోధక శక్తి లేని వాళ్ళకి కెపాసిటీ బాడీ అది తీసుకోలేని వాళ్ళకి మాత్రము ఆల్మోస్ట్ చాలా మంది వెంటిలేటర్స్ పైన అనేక మంది మృతి చెందారు. ఇప్పటికీ గూడా కోవిడ్ అటాక్ అయ్యి కోలుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లోని రోగనిరోధక శక్తి ఇప్పటికీ గూడా తక్కువగానే ఉంది. ఏదైనా కొంచెం ఫీవర్ వచ్చినా గూడా బాడీ పెయిన్స్ వచ్చేయడము, అసలు లేవలేకపోవడము, విపరీతమైన కీళ్ళ నొప్పులు రావడము, కార్డియాక్ అరెస్టులు జరగడం ముఖ్యంగాను. చిన్న చిన్న పిల్లలు గూడా కార్డియాక్ అరెస్టులు జరిగి మృతి చెందిన వాళ్ళు ఇప్పటికీ మనం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ కేసెస్. సో, దీనిలోంచే మనం ఇంకా కోలుకోలేదు. అది చాలా పెద్ద కోలుకోలేని దెబ్బ. ప్రతి ఒక్కరు గూడా కోవిడ్ అని అనంగానే అది ఒక మృత్యువు మన ఎదుర నిల్చుంటుంది. ఆ మృత్యువుని మనం ఎప్పటికీ మర్చిపోలేము అన్న టైప్‌లో అందరూ గూడా దాన్ని తలుచుకుంటూనే ఉంటారు. మర్చిపోదామన్నా మర్చిపోలేని పరిస్థితి. ఆ కోవిడ్ టైంలో వచ్చిన ఎఫెక్ట్ ఇంకా నాకు అలానే ఉంది అని ప్రతి ఇంట్లో ఏదో ఒక రోజు వినిపిస్తూనే ఉంది. సో, మరలా ఇప్పుడు గూడా అలాంటి పరిస్థితే మొదలయ్యేటట్టుంది అని జెప్పేసైతే అంటూ ఉన్నారు. ప్రస్తుతానికి అమెరికాలో కేసెస్ నమోదైనయి. మరి అది ఇతర దేశాలకు గూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అక్కడి నుంచి చాలా మంది ఇప్పుడు మైగ్రేట్ అవుతూ ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో చాలా మంది ఇండియాకి తిరిగి వచ్చేస్తున్న భారతీయులున్నారు. మరి ఈ 30 కేసెస్‌లోని అంటే ప్రస్తుతానికి 30 అని చెప్పారు. మరి ఇవి పెరిగినాయా లేదా అన్నది ఇప్పటి వరకు మనకైతే అప్డేట్ రాలేదు. బట్ ఈ 30 కేసెస్‌లోని ఇంకా ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా? సో, ఈ డీటెయిల్స్ అయితే మనకి రాలేదు. మేబీ ఉండకూడదనే మనం ఆశించాలి. ఎందుకంటే ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము ఇలాంటి ఇబ్బందులన్నీ మనం గతంలోన పడి వాటిని తలుచుకొని ఇప్పటికీ గూడా అనేక రకాల ఒత్తిళ్ళకైతే లోనవుతూ ఉన్నాం. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాల్లో ఈ భయం మరింత ఎక్కువగా ఉంది. అలాగే హాస్పిటల్‌లో బెడ్ల కొరత ఏర్పడవచ్చనే అనుమానంతో చాలా మంది ముందస్తు జాగ్రత్తగా వైద్య పరీక్షలైతే చేయించుకుంటున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లోని మరలా ఖచ్చితంగా మాస్కులు ధరించండి. శానిటైజర్ల వినియోగం అయితే మొదలుపెట్టండి అని చెప్పేసి దీనికి సంబంధించి మళ్ళా మాస్కులు అలాగే శానిటైజర్లు ఈ రెండింటికి సంబంధించి మళ్ళా మార్కెట్ అయితే అక్కడ స్టార్ట్ అయిపోయింది. సో, ఇది ఎక్కువగా పెరిగినట్లు కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారము BS 3.2 వేరియంట్ పాత మునుపటి రోజులలో వచ్చిన వేరియంట్ల కంటే చాలా భిన్నంగాను మ్యూటేషన్‌లను కలిగి ఉండొచ్చని అంటూ ఉన్నారు. అంటే దానికన్నా ఇంకా భిన్నమైన ఆహ్, రూపాంతరాలు చెందే అవకాశం ఉంటుంది. ఇంకా భిన్నంగా ఇది ఉంటుంది. దానికన్నా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం కూడా ఉండొచ్చు అనేదైతే వినిపిస్తుంది. దీనివలన వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే వైరస్ తీవ్రతను అంచనా వేసేందుకు పరిశోధకులు నిరంతరం అయితే కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళు దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ ముందుగానే కనిపెట్టి ఉంచుకోవడం మంచిది అన్నట్టు పరిశోధనలు జరుగుతున్నట్లుగా ఇక్కడ మనకి కొంత సమాచారం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ అనవసరంగా భయపడొద్దని కూడా చెప్తూ ఉంది. అంటే మనకి ఇప్పుడు కోవిడ్ అమ్మో మరలా కోవిడ్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి ముందే మనం పానిక్ అయిపోకుండా సిట్యుయేషన్ అంతా పాండమిక్‌గా మారకుండా జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా ఉండండి. ఏదొచ్చినా ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉండండి. మీ ఆరోగ్య స్థితిని జాగ్రత్తగా ఒక స్టేబుల్డ్ ఎనర్జిటిక్‌గా ఉండే ప్రయత్నం చేయండి. మంచి ఫుడ్స్ తీసుకుంటూ ఉండండి అని చెప్పేసైతే హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే మన ఇమ్యూనిటీని రోగనిరోధక శక్తిని పెంచుకునేటట్టుగా ఉండేటట్టుగా ఖచ్చితమైన ఒక ప్రిపరేషన్‌లో ఉండండి అని చెప్పేసైతే ఆరోగ్య శాఖ హెచ్చరిస్తూ ఉంది. అయితే అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న అనేక రకాల కథనాలకైతే భయపడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తూ ఉన్నాము. ఇదేదో భయపెట్టడానికి అయితే కాదు. ఖచ్చితంగా ఒక వేరియంట్ వచ్చింది అని అంటే మిగిలిన దేశాలు కూడా అప్రమత్తంగా ఉంటే మంచిది. ఇది సోకే ఎందుకంటే మైగ్రేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఏమైనా సోకే ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి ఒక భయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మాస్కులు వేసుకోవడం, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడము, ఇట్లాంటివన్నీ కాస్త అప్రమత్తంగా ఉండడము,
అని జెప్పేసి అదే మనకి ఉన్న ఏకైక మార్గం. మనం ఎంత అప్రమత్తంగా, ఎంత జాగ్రత్తగా ఉంటే దాన్నంత కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ మనకుంటుంది. మాక్సిమం మనం ట్రై చేయాలి దాన్ని రాకుండా చూసుకోవడానికి. సో, ఇవన్నీ గూడా సూచిస్తున్నారు. అయితే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడము, గుంపులుగా ఉన్న ప్రదేశాలకి దూరంగా ఉండడము, ఏవైనా అనారోగ్య లక్షణాలు గనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం. మనకేదైనా కాస్త తేడాగా ఉంది. ఇదేదో కొంతమందికి ఇట్లాంటి వైరస్‌లొచ్చినప్పుడు గొంతులో ఒకలాంటి స్మెల్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఇట్లాగ ఏదైనా అనిపించినా గూడా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ద్వారా ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన ఈ గండం నుంచి గూడా మనం గట్టెక్కొచ్చు అని జెప్పేసి వైద్యులైతే చెప్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ప్రజల సహకారం పైన ఈ కొత్త వేరియంట్‌ను అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. భయపడకుండా సరైన సమాచారాన్ని పాటిస్తూ ముందుకు సాగిపోతే ఇప్పుడు అందరి ముందున్న ప్రధాన కర్తవ్యం అనేదైతే చెప్తూ ఉన్నారు. సో, అదండి. మొత్తానికి భయపెట్టడానికి గాదు. బట్ కొత్త వేరియంట్ అయితే అమెరికాలో అయితే ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దీనికి సంబంధించి అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అధికారికంగా కొంత సమాచారం అయితే వచ్చింది. బట్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. అది ఎప్పుడు ఎవరికి సోకుతుంది, ఏ దేశానికి పాకుతుంది, ఏ రకంగా వస్తుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి ఆహ్, మనం కోవిడ్‌లో ఏవైతే ప్రికాషన్స్ పాటించామో చక్కగా హ్యాండ్ వాష్ అన్నీ చేసుకోవడము, బయట గుంపుల దగ్గర వెళ్ళకుండా ఉండడం, ఒకవేళ వెళ్తే మాస్క్ వేసుకోవడము, శానిటైజర్ బాటిల్ ఒకటి ఉంచుకోవడము. సో, ఇలాంటివన్నీ మళ్ళా మీరు చాలా జాగ్రత్తగా ఉండగలిగితే మనం దాన్ని అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది ప్రస్తుతానికున్న అప్డేట్. ఒక పక్క యుద్ధం వేధిస్తుంటే మరో పక్క కొత్త వేరియంట్ వైరస్‌లనేవి పుట్టుకొస్తూ ఉన్నాయి. అండ్ యుద్ధాలు జరిగినప్పుడు కొత్త వైరస్‌లు, కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి. సో, ఇవి ఏ రకంగా విజృంభిస్తాయి అనేదైతే మనం ప్రెడిక్ట్ చేయలేము. అలాగే అనేక మంది ఇప్పుడు దుబాయ్ గూడా ఖాళీ అయిపోయింది అనే వార్తలు విన్నాం మనం. సో, అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఎలాంటి అనారోగ్యాలున్నాయి, అక్కడ సంబంధించిన వైరస్ ఏమైనా ఒకవేళ ఉందా, అక్కడేం వ్యాధులొస్తూ ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలీదు గాబట్టి, సో, ఇప్పుడు వాళ్ళు మైగ్రెంట్ అయ్యి వస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికొచ్చేస్తూ ఉన్నారు బ్యాక్ టు ఇండియా. సో, వాళ్ళకి గూడా ఒకసారి హెల్త్ చెకప్స్ చేసి వీలైనంత వరకు పంపిస్తే బెటర్ అనేది గూడా చాలా మంది సలహాలు ఇస్తూ ఉన్నారు. సో, మరి చూద్దాం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. సో, భయపడాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా అయితే ఉండండి అనేది ఒక హెచ్చరిక.